దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రభు యొక్క వాక్య భాగములోనికి మనం వెళదాం. వాక్య భాగముగా యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ 4వ అధ్యాయంలో యేసు ప్రభు వారు సువార్త ప్రకటిస్తూ మార్గమధ్యములో సమరయ అనే ప్రాంతము వస్తారు. ఇక్కడ మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది, మనందరికీ తెలిసినటువంటి వ్యక్తే. అక్కడ సుకారు అనే గ్రామ శివారులో యాకోబు గారు యోసేపుకి ఇచ్చినటువంటి బావి ఉంటుంది. ఆ యోసేపుకి ఇచ్చిన బావి దగ్గర అలసిపోయినటువంటి రీతిగా అక్కడ కూర్చున్నారు. అప్పుడు ఇంచుమించు వాక్య భాగముగా మనం జ్ఞాపకం చేసుకుంటే 12 గంటలయ్యింది అని వ్రాయబడింది. మనం చూసినట్లయితే యేసు ప్రభువు యూదుడు, వెళ్ళిన ప్రాంతము సమరయ. యేసు ప్రభు వారేమో యూదుడు, వెళ్ళినటువంటి ప్రాంతము సమరయ. ఇశ్రాయేలు దేశము ప్రాముఖ్యముగా యోదయ, సమరయ, గలిలయ అనే 3 ప్రాంతాలుగా విభజించబడింది. ఈ యోదయ, గలిలయ ప్రాంతాలకి మధ్యలో ఈ సమరయ ప్రాంతం ఉందన్నమాట. అయితే యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. సమరయుల నీరు కూడా వారు త్రాగరు. అలాగే వారితో మాట్లాడరు. భోజనము కూడా చేయరు అన్నమాట. అయితే సమరయులను యూదులు ఎలా భావిస్తారు అంటే పాపులుగా, వ్యభిచారులుగా, ఇంకా చూస్తే విగ్రహారాధికులుగా, అంటరాని వారుగా పరిగణిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి చివరికి మనం చూస్తే యోదయ నుండి గలిలయకు ఆ సమరయ మీదుగా దగ్గర దారి అయినా సరే చుట్టూ తిరిగి వెళ్తూ ఉంటారు. అసలు ఆ ప్రాంతం మీదుగా కూడా వెళ్లకుండా ఏం చేస్తారనమాట, చుట్టూ తిరిగి వెళ్తూ ఉంటారు తప్ప, అలా అది దూరమైనా కానీ అలా చుట్టూ వెళ్తారు తప్ప ఈ సమరయలో మాత్రము అడుగు మాత్రం పెట్టరు అనమాట. ఎందుకు అంటే మనం చరిత్ర తెలుసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమరయ అనగా ఒక కాపలా కోట. సమరయ అనగా కాపలా కోట. అది ఇశ్రాయేలు దేశం మధ్యలో ఉందన్నమాట. అది ఎక్కడుందండి? ఇశ్రాయేలు దేశము మధ్యలో ఉంది. ఇశ్రాయేలు రాజైన ఒమ్రి షెమెరు అనేటువంటి వ్యక్తి దగ్గర 2 తలాంతులకు ఆ కొండను కొన్నాడనమాట. 2 తలాంతులకు ఏం చేశాడంటే ఆ కొండను కొన్నాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ కొండను 2 తలాంతులకు కొని అక్కడ ఒక పట్టణం కట్టించాడు. పట్టణం కట్టించి దానికి షోమ్రోను అని పేరు పెట్టాడనమాట. షోమ్రోను అంటే మనం చూస్తే సమరయ. షోమ్రోను అంటే సమరయ అనేటువంటి పేరు పెట్టినట్టుగా మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథములో మొదటి రాజులు గ్రంథము 16వ అధ్యాయంలో మనకు తెలియచేయబడుద్ది, వినండి. అయితే కాలక్రమేణా ఏమైంది అంటే ఈ పట్టణం అనేక సార్లు దాడికి గురి చేయబడింది అన్నమాట. కాలక్రమేణా ఏమైంది, ఈ పట్టణము చాలాసార్లు దాడికి గురి చేయబడింది. ఈ 1-2వ రాజులు గ్రంథాల్లో మనం చూస్తే సమరయులు అనే పేరు ఎలా వచ్చింది అంటే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తు పూర్వము 677
అలాగే 721 ఆ మధ్యలోనమాట, 677 721 మధ్యలో యషర్హెద్దోన్ అనేటువంటి అషూరు రాజు ఆ ప్రాంతాన్ని జయించి ఇశ్రాయేలీలను చెరపట్టాడనమాట. ఇశ్రాయేలీలను చెరపట్టి అషూరు రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోయాడు. అర్థమైంది కదా మీకు? స్టోరీ వినండి. అషూరు రాజ్యానికి వీరిని ఏం చేశాడంటే తోడుకుని వెళ్ళిపోయాడు. అయితే ఇతర దేశ ప్రజలను తీసుకుని వచ్చి ఆ సమరయ ప్రాంతంలో నివాసం చేయమని చెప్పి అక్కడ పెడతాడనమాట. వీళ్ళని తీసుకుని వెళ్ళి అక్కడ పెడుతూ ఉంటాడు. ఈ రకంగా వచ్చినటువంటి ఈ మిశ్రమ జాతి వారే సమరయులు. ఈ 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 24వ వచనం నుంచి 41వ వచనం వరకు కొంత స్టోరీ మనకు అక్కడ వ్రాయబడి ఉంటుంది, తెలియజేయబడుద్ది. అయితే ఇది దేవునికి ఇష్టం లేని పని, దేవునికి ఇది ఇష్టం లేని పని అన్నమాట. అందువల్ల దేవుడు ఏం చేస్తాడు అంటే సింహాలను పంపుతాడు. ఎవరినండి? సింహాలను పంపుతారు. తర్వాత వారు తమ విగ్రహాలను విడిచిపెట్టి క్రమక్రమంగా యూదుల ఆచారాలను అలాగే యెహోవా దేవుణ్ణి ఆరాధించటం వారు మొదలు పెడుతూ ఉంటారు. అవన్నీ అంటే పాత పద్ధతులన్నీ కూడా క్రమక్రమంగా వారు విడిచిపెట్టేసి వారు ఏం చేస్తారంటే దేవుణ్ణి ఆరాధించటము మొదలు పెడతారు. మనకి ఎజ్రా గ్రంథములో ఈ స్టోరీలన్నీ అక్కడ కూడా తెలియచేయబడద్ది. అలాగే లోకాసు వార్తలో కూడా మనకి కొన్ని తెలియచేయబడతా ఉంటాయి 17వ అధ్యాయంలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనం చూస్తే యూదులు ఇశ్రాయేలీలు చెర విముక్తి పొందినటువంటి తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే దైవాజ్ఞ మేరకు అక్కడ వారు మందిరం కట్టడం ప్రారంభిస్తారు. దేవుని ఆజ్ఞ మేరకు వారు ఏం చేస్తారంటే మందిరం అనేది కట్టడము ప్రారంభిస్తూ ఉంటారు. అప్పుడు ఈ సమరయులు ఏమంటారంటే మేము కూడా మీ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వారిని ఎలా భావించారు? ఒక వ్యభిచారులుగా కదా, పాపులుగా, అంటరాని వారుగా, అసలు వారు ఎందుకు పనికిరారు అన్నట్లుగా వారిని భావించారు. కాలక్రమేణా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు ఈ సమరయులు మేము కూడా మీ దేవుణ్ణి అంటే తెలుసుకున్నారు. వారి యొక్క విగ్రహారాధన నుంచి వారు వాటన్నిటిని విడిచిపెట్టి దేవుణ్ణి వారు ఆరాధించటం మొదలు పెట్టారు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ మేరకు మందిరము కట్టడం ప్రారంభిస్తారో అప్పుడు ఆ సమరయులు మేము కూడా మీ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము, మేము కూడా మీతో పాటు మందిరము కడతాం. హల్లెలూయా. అంటే ఇక్కడ జరుబ్బాబేలు యేషువ అనేటువంటి పెద్దలు ఉంటారన్నమాట. జరుబ్బాబేలు యేషువ అనేటువంటి పెద్దలు. దానికి వారు ఏమాత్రం అంగీకరించరు. వారు కూడా వచ్చి వీరితో కలిసి ఆ పని చేయటానికి వారిద్దరూ అసలు ఎంత మాత్రము అంగీకరించరు. నెహెమ్యా గారైతే ఏకంగా మీకు మాలో పాలైనను ఇంకా స్వాస్యమైనను లేదని చెప్పి వారితో కరాఖండిగా చెప్పేస్తాడు. మీకు మాతో ఏమాత్రము కూడా పాలైనను స్వాస్యమైనను లేదని చెప్పి కరాఖండిగా వారితో మాట్లాడుతూ ఉంటారు. అప్పటి నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే యూదులకు ఇశ్రాయేలీలకు మధ్య వైరం మొదలయ్యింది. ఎవరైనా అంతే కదా, అవునా కాదా? స్నేహితుల మధ్య అయినా, రక్త సంబంధుల మధ్య అయినా, అలాగే ఇరుగు పొరుగు వారి మధ్య అయినా ఇలాంటి భేదం అనేది వచ్చినప్పుడు వారి మధ్యలో ఏముంటుంది? కోపాలు ద్వేషాలు మాత్రమే ఉంటాయి, కానీ ప్రేమ ఎన్నడూ ఉండదు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి కూడా ఏమైందంటే వారికి వీరికి మధ్య ఇప్పుడు వైరం అనేది మొదలైంది. చివరకు మనం చూస్తే సమరయులు గెరీజియము కొండ మీద ఒక మందిరాన్ని కట్టుకుంటే క్రీస్తు పూర్వము 139లో ఒక యూదుల రాజు దానిని పడగొట్టినట్లుగా చరిత్ర చెప్తూ ఉంటుంది. ఆ కొండ మీద వారు ఒక మందిరాన్ని
కట్టుకుంటే ఆ రాజు ఆ మందిరాన్ని పడగొట్టి ఉన్నారు. అప్పుడు వారు సమరయ అనగా షెకెము కొండ మీద ఒక మందిరాన్ని కట్టుకొని ఆరాధించటం మొదలుపెట్టారు. హల్లెలూయా. కాబట్టి ఈ రకంగా ఈ రెండు జాతులకు మధ్య ఏమైందంటే వైరం అన్నమాట. ఈ రెండు జాతులకు మధ్య ఏమైంది? వైరం. కాబట్టి యేసయ్య వచ్చే వరకు కూడా అది కొనసాగుతూనే ఉంది. యేసుప్రభు వారు వచ్చే వరకు కూడా ఏమైంది? ఆ వైరము వారిద్దరి మధ్యలో కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా 160 సమరయ కుటుంబాలు ఈ ప్రాంతంలో నివాసము చేస్తున్నారు. హల్లెలూయా. అయితే ఇటువంటి అంటరాని ప్రాంతముగా, ఇంకా చూస్తే పాపపు ప్రాంతముగా, దొంగలతో నింపబడినటువంటి ప్రాంతముగా, ఈ ప్రజలందరితోనూ వెలివేయబడినటువంటి ప్రాంతానికి ఏ ప్రవక్త బోధకుడు కూడా వెళ్ళనటువంటి, అంటే వెళ్ళడానికి భయపడేటువంటి ప్రాంతానికి ఇప్పుడు ఎవరొచ్చారు? లోక రక్షకుడైన యేసయ్య తనే స్వయంగానంట, తనే ఎలా వచ్చారు? స్వయంగా ఆ ప్రాంతాన్ని దర్శించి ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఎండవేళ సమయంలో వాక్యములో 12 గంటల సమయము అని వ్రాయబడింది. ఆ టైంలో ఎవ్వరూ లేరు, కానీ యేసుప్రభు వారు వచ్చి ఆ బావి దగ్గర అలసిపోయి కూర్చున్నారంట. హల్లెలూయా. ఆ ప్రాంతంలో కూడా మొట్టమొదట దర్శించినటువంటి స్త్రీ మామూలు వ్యక్తి కానే, ఆమెకు ఒక పేరు ఏంటది? సమరయ స్త్రీ అన్నమాట. అయితే ఏమాత్రము కూడా మంచి సాక్ష్యము లేనటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడండి. హల్లెలూయా. అసలు ఏమాత్రము కూడా మంచి సాక్ష్యము లేనటువంటి ఒక స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకుని ఆ ప్రాంతాన్ని మార్చినటువంటి వైనం అన్నమాట. ఇది నిజంగా అది ఒక అద్భుతమని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అది ఒక అద్భుతం. అప్పటి వరకు కూడా వారు చాలా అంటరాని వారని, వెలివేయబడిన వారని, పాపులని, వ్యభిచారులు, చాలా నీచముగా వారిని చూశారు. కానీ దేవుడు వారిని ప్రేమించి అక్కడ దర్శించి ఏ మంచి లేనటువంటి ఆ స్త్రీతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఆ స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఒకవేళ నిజంగా ఈ లోకంలో మనం కూడా ఎందుకు పనికిరాని వారమే కావచ్చు, జ్ఞానపరంగానా, లేదంటే ఆస్తిపరంగానా, లేదంటే కులపరంగానా, లేదా ఇంకా రకరకాల చదువు పరంగానా, ఏ విషయంలోనైనా ఒకవేళ మనల్ని అందరూ తృణీకరించవచ్చు, ఎందుకు పనికిరాని వారుగా మనలను చూడవచ్చు. కానీ దేవుడు మాత్రము విడిచిపెట్టే దేవుడు కాదండి. చాలాసార్లు మనము అనేకులను ఒకవేళ తృణీకరించవచ్చు, లేదంటే వారు ఉన్నటువంటి స్థితిని బట్టి వారిని ప్రక్కన కూర్చోవటానికి కూడా ఇష్టపడలేనటువంటి స్థితి ఉండవచ్చు. అంటే వారిని ఎలాగూ చూస్తారంటే వారి పరిస్థితిని బట్టి ఎట్లా ఉంటారు అంటే అంటరాని వారిగా వారిని చూడవచ్చు. కానీ దేవుడు మాత్రము అలాంటి ఆలోచన కలిగిన దేవుడు కానే కాదు. ఆయన అట్లా చూసి విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాదనమాట. మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రాంతంలో కూడా మొట్టమొదట దర్శించినటువంటి స్త్రీ మామూలు వ్యక్తి కూడా కానే కాదు. అలాంటి వ్యక్తులను మనం చూస్తే వారితో మాట్లాడాలన్న మనకు భయం వేస్తుంది, అవునా? కాబట్టి దేవుడు మాత్రము ఆ బిడ్డతో మాట్లాడి మార్చాలి అనేటువంటి ఒక ఉద్దేశముతో ఆయన అక్కడ కూర్చుని ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అందుకే ఆయనకు కొన్ని పేర్లు, బిరుదులు ఏంటవి? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి. బలవంతుడైన దేవుడు, చాలా ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా ఒకవేళ నీవు కూడా ప్రజలందరితో వెలివేయబడ్డావేమో, కానీ అందరూ నిన్ను ఎందుకు పనికిరాని వాడు, లేదంటే పనికిరానిది అని చెప్పి హేళన చేస్తున్నారేమో. కానీ నీవు అంటరాని కులములో ఒకవేళ పుట్టావు అని కూడా హేళన చేయవచ్చు. నీ భర్త
లేదంటే నీ తల్లిదండ్రులు, లేదంటే నీ అన్నదమ్ములు, లేదంటే అక్క చెల్లెళ్ళు, నీ స్నేహితులు అందరూ నిన్ను విడిచిపెట్టవచ్చు. ఎందుకంటే నీవు చదువులో, లేదంటే ఉద్యోగంలో, లేదంటే కుటుంబంలో, లేదంటే ఆస్తిపరంగా ఏ విషయంలో నీకు ఎదుగుదల లేదని నీ వారందరూ కూడా నిన్ను చిన్న చూపు చూడవచ్చేమో. ఈ లోకములో ఘనులైన వారిని వ్యర్థం చేయటానికి ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయనకు నీవు కావాలి. ఆయనకి ఎవరు కావాలండి? ఈ లోకములో ఎందుకు పనికిరాని వారుగా తృణీకరించబడుచున్నటువంటి నీవు దేవునికి కావాలి. ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకు కావాలి అంటే, ఒకవేళ నీవు అనుకోవచ్చు, వాళ్ళకలాగా నన్ను కూడా ఐశ్వర్యవంతురాలుగా, ఆస్తిపరుడుగా, జ్ఞానవంతులుగా, లేదంటే ఉద్యోగంలో, చదువులో, పదవుల్లో మంచిగా నేను రాణించడానికి కోరుకున్నాడేమనుకోవచ్చు. అది కాదండి. ఆయన కొరకు వాడుకోవటానికి దేవుడు నిన్ను ఘనులుగా చేస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ఆయన వద్దకు నీవు వచ్చినట్లయితే, వస్తే ఆయన ఏం చేస్తాడంటే నీ పాపాన్ని కడిగి నిన్ను శుద్ధి చేసి పరలోకవాసునిగా నిన్ను దేవుడు చేస్తాడు. విలువలేనటువంటి నీకు దేవుడు ఏమిస్తాడండి? విలువనిస్తాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఎందుకు కావాలి అని కోరుకుంటున్నాడంటే, దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంది? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు? ఎవరైతే ప్రయాసపడి భారం మోసుకుంటున్నారో అలాంటి వారిని అందరినీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నా యొద్దకు రండి, నేను మీకు సహాయము చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని ఎన్నుకుని ఆయన మనల్ని ఎందుకు పిలుస్తున్నారు అంటే, నిన్ను పనికొచ్చే పాత్రగా చేయటానికి మాత్రమే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అది నీవు నమ్మాలి. నీవు నమ్మినట్లయితే తప్పకుండా దేవుడు నీకు సహాయము చేస్తారు. మనం జ్ఞాపకం చేసుకుంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో మనకు ఒక వాక్యం తెలియచేయబడద్ది. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. హల్లెలూయా. ఈ లోకములో ఒకవేళ ఆ సమరయ స్త్రీని దేవుడు దర్శించాడు. ఆమెకి అది ఒకవేళ లాభకరముగా ఉండవచ్చు, వ్యభిచార జీవితము. కానీ దేవుని వాక్యం ఏమంటుంది? ఈ లోకములో ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటన్నిటినీ కూడా క్రీస్తు నిమిత్తం ఏం చేయాలంట? నష్టముగా ఎంచుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ మనం చూస్తే మధ్యాహ్నం పూట ఈ సమరయ స్త్రీ నీరు కోసం ఎక్కడికి వచ్చింది? బావి దగ్గరకు వచ్చింది. పల్లెటూర్లలో పూర్వకాలము మనం చూస్తే స్త్రీలు వేకువజామున లేచి మంచినీరు కోసం ఎక్కడికి వెళ్ళేవారండి? బావి దగ్గరకు వెళ్ళటం సర్వసాధారణం. అవునా? 12 గంటల సమయంలో ఎవరు నీళ్ళకు వెళ్ళరు అసలు. కాబట్టి అయితే ఉదయం 7 గంటల తర్వాత అసలు ఎవరు కూడా ఒకానొకప్పుడు బావి దగ్గరకు వెళ్ళేవారు కాదు. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ సమయానికి ఆ రోజుకి సరిపడా నీళ్లు తెచ్చుకుని వంట కార్యక్రమాలు కొనసాగిస్తారు, కానీ మధ్యలో నీళ్ళ కోసం అనేది వెళ్ళటము జరగదు. కానీ ఇక్కడ ఈ సమరయ స్త్రీ మధ్యాహ్నం రావడానికి కారణము ఏంటి అనేది మనం చూస్తే, ఒకటి తెచ్చుకున్న నీరు అయిపోయిందా కదా. మనం ఆలోచిస్తే తెచ్చుకున్న నీరు అయిపోయిందా? తర్వాత వచనాల ప్రకారం మనం చూసినట్లయితే ఎంత మాత్రము కానే కాదు. అంటే తెచ్చుకున్న నీళ్లు అయిపోతే వెళ్ళినట్లుగా అక్కడ వ్రాయబడలేదు మనకు. కాబట్టి రెండవది మనం చూసినట్లయితే మనం జ్ఞాపకం చేసుకుంటే ఒంటరితనము కోసము, లేదంటే తెలియనటువంటి ఒకవేళ ఆమె ఒంటరితనం ఆశిస్తే ఏ కారణాల వలన ఆ టైములో అక్కడికి వెళ్ళింది. అలా కూడా మనం చూస్తే ఆ సమయంలో ఎవరు బావి దగ్గర ఉండరని తెలుసా అట్లా వెళ్ళిందా? తెలిసి ఆమెకు అలాగూ వెళ్ళిందా?
చూడండి ఎందువల్ల వెళ్ళింది. తన పాపపు జీవితము ఒకవేళ కొనసాగించడానికి అదే మంచి సమయమా ఏమో మనకు అసలు తెలీదు. లేదంటే తన జీవితాన్ని ఎరిగి ఉన్న ఊరి జనము తనని సూటిపోటి మాటలతో బాధిస్తున్నారని చెప్పి వారిని తప్పించుకోవడానికి ఆ సమయంలో వచ్చిందా మనకి తెలియదు. పూర్వకాలంలో ఒక విషయము ఊరంతా తెలియాలంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే బావి దగ్గర, అంటే ఎక్కడికైతే నీళ్ళకు వెళ్తారో ఆ నీళ్ళ దగ్గర చెబితే కొంతసేపటికి ఊరంతా వెళ్ళిపోయేదంట. ఎందుకని అని మనం చూస్తే అక్కడికి అందరూ వస్తారు ఆ బావి దగ్గరకు. ఇప్పుడు మనకి ఇంటింటికి పంపులు ఉన్నాయి, ఎవరింట్లో వాళ్ళు నీళ్లు పట్టుకుంటారు. అప్పుడు అలా కాదు కదా, ఊరంతటికి బావి ఉంటే ఆ ఊర్లో ఆ ప్రజలు, ఆ కాలనీ లేదంటే ఆ ప్రాంతపు వారందరూ కూడా ఆ బావి దగ్గరకే వెళ్ళాలి. కాబట్టి ఏదైనా ఒక్క విషయం బావి దగ్గర చెప్తే ఆ విషయము కొంతసేపటికి ఊరంతా వెళ్ళిపోయినట్టేనంట. అట్లా ఉండేదంట ఆ కాలంలో. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ప్రజలకు తన జీవితం ఎలాంటిదో తెలియకపోయినా తన అంతరాత్మ ఒకవేళ గద్దిస్తుందేమో, గద్దింపుతో ప్రజలందరికీ తన ముఖం చూపించలేక మధ్యాహ్న కాల సమయంలో వచ్చిందేమో కదా. ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా చాలాసార్లు కొన్ని విషయాలలో నీవు కూడా ఒకవేళ అదే పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు కదా ఈ రాత్రి, అలాంటి స్థితిలో నీవుండి భయపడినట్లయితే నీవు చింతపడవద్దు. ఒకవేళ నేను ఇలాంటి జీవితం నాది, నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, లేదంటే నేను ఇలాగూ బ్రతుకుచున్నాను, లేదా నా ఫ్యామిలీ ఇలాగూ అని చెప్పి ఒకవేళ నీవు భయపడుతూ బాధపడుచు ఉండవలసిన అవసరము లేదు. నీ స్థితి ఏమై ఉన్నదో దానిని దేవునికి నీవు తెలియచే. ఎందుకంటే ఆయన ప్రతి పాపమును క్షమించే దేవుడు. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రము కూడా త్రోసివేసే దేవుడు కానే కాదు. హల్లెలూయా. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఒక స్త్రీని రక్షించటానికి యేసు ప్రభు వారు అలసిపోయినా సరే ఆ బావి దగ్గర ఆగి ఇప్పుడు ఏం చేస్తున్నారండి, అందరిలాగా ఆ స్త్రీని దేవుడు విడిచిపెట్టాడంటే విడిచిపెట్టలేదు. ఆ స్త్రీతో మాట్లాడి ఆమెను రక్షించి ఆమెకున్న బాధ, వేదన లేదంటే ఆ అవమానం అవన్నీ తీసివేయటానికి ఆయన ఇష్టపడ్డారు. కాబట్టి ఇప్పుడు ఆ బావి దగ్గర ఆగి ఆ స్త్రీతో దేవుడు మాట్లాడుచున్నారు. ఈ లోకంలో ఎవరికి మన జీవిత రహస్యాలు తెలియకపోయినా కానీ నిన్ను నన్ను పుట్టించినటువంటి ఆ సృష్టికర్తకు మాత్రము తెలుసు కదా. నా నిజ స్వరూపం మీకు తెలియకపోవచ్చు, మీ జీవితం ఏంటో నాకు తెలియకపోవచ్చు, కానీ మనందరినీ సృష్టించినటువంటి దేవునికి మాత్రము ప్రతి విషయము కూడా ఆయనకు తెలుసు. ఆ సమరయ స్త్రీ ఆ సమయంలో అక్కడకు వస్తుందని దేవునికి ముందుగానే తెలుసు. ఒకవేళ ఆ ఊరు ప్రజలకు తెలియకపోవచ్చు, ఆ టైంలో ఆమె వెళుతుందని అక్కడ వారికి ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. కాబట్టి అక్కడికి వెళ్ళి యేసుప్రభు వారు ఆమెకు రక్షణ అందించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నాయీను అనే గ్రామములో మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక విధవరాలు కనిపిస్తుంది. నాయీను అనే గ్రామములో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలకి ఏకైక కుమారుడు, ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు చనిపోయాడు. ఆ ఒక్కగాని ఏకైక కుమారుడు చనిపోయాడని ఎరిగి ఒక రాత్రంతా నడిచి కపెర్నహూము నుండి నాయీనుకి సుమారు మనం చూస్తే 32 కిలోమీటర్లు. కపెర్నహూము నుండి నాయీనుకి అనే గ్రామానికి 32 కిలోమీటర్లు. ఈ 32 కిలోమీటర్లు ఆ నైట్ అంతా రాత్రంతా నడిచి ఉదయాన్నే ఆ గ్రామానికి చేరుకుని ఆ విధవరాలి కుమారుణ్ణి బతికించి ఉన్నాడు. హల్లెలూయా. మన ప్రభువైన యేసు. హల్లెలూయా. చూడండి, ఒక కుమారుడు చనిపోయి ఆ విధవరాలు ఏడుస్తుందంట. తనకున్న ఆధారం ఆ కుమారుడే. నాకున్న ఆధారము నా ఏకైక కుమారుడు నేను పోగొట్టుకున్నాను, అసలు నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఏడుస్తూ బాధపడుచు ఉంది. ఎవరికి తెలిసింది ఈ విషయం? దేవునికి తెలిసింది.
సమరయ స్త్రీ నశించిపోతుంది, ఆమెను వెలివేసి ఉన్నారు, ఆమె జీవితం పాడైపోతుంది, కాబట్టి ఆమెను రక్షించాలి, ఆమె ద్వారా ఎన్నో కార్యాలు జరగాలి అని ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసు. కాబట్టి ఆ స్త్రీని దేవుడు విడిచిపెట్టలా. ఇక్కడ ఈ తల్లి విధవరాలిని దేవుడు విడిచిపెట్టలేదు. నిన్ను నన్ను కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. ఎంత టైం అయినా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన మన దగ్గరకు వస్తారండి. నమ్మాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ మారుమూల గ్రామంలో ఉన్నా అక్కడికి దేవుడు వస్తాడు, నీ దగ్గరకు వస్తాడు. నువ్వు ఏడుస్తున్నా, ఒంటరిగా ఉన్నా, నువ్వెందుకు పనికిరాని దానివని నీవు అనుకున్నా, నన్ను ఎవరు ఆదరించట్లేదు, నా స్థితి ఇంతే ఇంకా అని నీవు అనుకున్నా, నీ దగ్గరకు దేవుడు వస్తాడు తప్పకుండా. ఆ నాయీను అనేటువంటి ఆ గ్రామానికి వెళ్ళి ఆ విధవరాలకు ఉన్నటువంటి ఆ కుమారుడిని బ్రతికించి తిరిగి తల్లికి అప్పగించి ఉన్నాడు. అలాంటి యేసయ్యను చూడాలని ఎప్పటి నుంచో ఒక వ్యక్తి ఆశిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరండి ఆయన? జక్కయ్య. ఎప్పటి నుంచోనంట, ఎప్పటి నుంచో అనుకుంటున్నాడంట మనసులో. ఎప్పటి నుంచో యేసు ప్రభు వారి గురించి చెప్పుకుంటున్నారు. ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడు, అలాగే ఇంకా చాలామందిని రక్షిస్తున్నాడు. వెలివేయబడిన వారి దగ్గరకు వెళ్ళి ఆయన వారితో మాట్లాడి ఆ ఊరిలోనికి పంపిస్తున్నాడు. ఇట్లా చాలా విషయాలంట ఆయన తెలుసుకుంటున్నాడంట, వింటున్నాడంట. అసలు ఆ యేసయ్య ఎలా ఉంటాడో, ఆయన ఎవరో నేను చూడాలి అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడంట, ఎప్పటి నుంచో ఆశిస్తున్నాడంట. ఆయన పేరేంటి? పొట్టి జక్కయ్య కదా. ఆయన పేరేంటండి? పొట్టి జక్కయ్య. ఆ పొట్టి జక్కయ్య కోసము ఆ ఊరు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం వాక్యములో. అవునా? ఆయన ఆశిస్తున్నాడు, యేసయ్య ఎవరో నేను చూడాలి, ఆయన ఎలా ఉంటాడో నేను ఒక్కసారైనా చూడాలి అని ఆశపడ్డాడు. ఆశించి యేసయ్యను చూడటానికి ముందుగానే వచ్చి ఏం చేశాడు? చెట్టెక్కి కూర్చున్నాడంట. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఒకవేళ మనం ఈ లోకములో ఏదో ఒక దాని మీద ఆశపడవచ్చు. ఆహార విషయంలో చూస్తే నేను వాళ్ళు అంత బాగా మంచిగా అక్కడికి వెళ్ళి తింటున్నారు, ఆ ఆహారాన్ని నేను కూడా తినాలి, నేను తినగలుగుతాను ఆశపడవచ్చు. కానీ దానిని నీవు పొందుకోలేకపోవచ్చు. వాళ్ళు అలాంటి చక్కని ఇల్లు కట్టుకుని దానిలో ఉంటున్నారు, నేను ఎప్పుడు కట్టుకుంటానని ఆశపడవచ్చు, అది నీకు దొరకపోవచ్చు. ఒకవేళ ఇంకా ఈ లోకంలో ఎన్నెన్నో ఆశలు నీకు ఉండొచ్చు, కానీ యేసయ్య మాత్రము నీ ఆశను తీరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ పొట్టి జక్కయ్య కోసము ఆ ఊరు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ఊరు వచ్చి మేడు చెట్టు ఎక్కి కూర్చున్నటువంటి జక్కయ్యనంట ఆయన వెళ్ళి ఏం చేస్తున్నాడు? జక్కయ్య చూడాలని ఆశపడ్డాడు. ఒకవేళ దేవుడు ఆ మార్గంలో గుండా వెళుతూ జక్కయ్య నన్ను చూస్తే చాలే అనుకున్నారా? దేవుడు అనుకోలేదు. ఆయన కోసమే ఆ ఊరు వెళ్ళి ఆ మేడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మేడు చెట్టు ఎక్కి కూర్చున్నటువంటి జక్కయ్యని ఇప్పుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమండి అసలు. ఆ కృప ఎవరికి దొరుకుతుంది? ఎవరైతే ఆశపడతారో వారికి తప్పకుండా నా ప్రభువుని నేను చూడాలి, నా ప్రభు నాతో మాట్లాడాలి, నేను నా ప్రభువుకి నా జీవితాన్ని సమర్పించాలి, నా దేవుని కోసమే నేను బ్రతకాలి అని చెప్పి ఎవరైతే ఆశపడతారో వారితో తప్పకుండా దేవుడు మాట్లాడి వారికి సహాయము చేస్తారు. హల్లెలూయా. పేరు పెట్టి మరి పిలిచి అంటున్నారు కదా, దేవుడు ఏమని అంటున్నారండి? జక్కయ్య త్వరగా దిగు. హల్లెలూయా. ఆశ్చర్యపడి ఉంటాడు జక్కయ్య. అవునా? ఇదేంటి, నేను అసలు దేవునికి ఎందుకు పనికిరాని వాడిని కదా, ఎందుకని? అన్యాయము చేస్తేవాడు, తన వృత్తే అలాంటిది. ఇలాంటి జీవితంలో ఉన్నటువంటి నేను ఈయన గురించి ఎన్నెన్నో మాటలు చెప్తుంటే అసలు ఈయన ఎలా ఉంటారో చూడాలనుకున్నాను, అంతే కదా. ఈయనేంటి నా పేరు పెట్టి త్వరగా దిగు అంటున్నారు అని ఒక్క క్షణము కూడా ఆగి ఆలోచించలా. హల్లెలూయా. ఎంతో ఆనందముతో సంతోషముతో నా దేవుడు నన్ను నేను చూడాలనుకున్నాను, కానీ పేరు పెట్టి నన్ను త్వరగా
దిగమంటున్నాడు కదా అని చెప్పి ఏమాత్రము కూడా ఆలోచించకుండా వెంటనే దిగేశాడంట. దేవుడు అంటున్నారు కదా, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూసారు ఎంత అద్భుతము. ఆయన అనుకున్నది ఒక చిన్న విషయము, యేసయ్యను నేను చూడాలి. కానీ దేవుడు ఏమంటున్నారు, మీ ఇంటికి వచ్చి నేను మీ ఇంట్లో. చూసారా ఎంత అద్భుత కార్యమో. మనమైతే ఏం చేస్తామండి, అమ్మో యేసుప్రభు వారు నా ఇంటికి వస్తారంటని చెప్పి ఆ మాట మనతో పిలిచి అనగానే మనం అసలు ఒకవేళ కోమాలోకి వెళ్ళిపోతామేమో. అవునా? అద్భుతమే కదా, ఎంత ఆశ్చర్యం. ఈ లోకములో ఉన్నటువంటి ఈ పదవుల్లో ఉన్నటువంటి వారే ఒకవేళ ఈ మార్గం గుండా ఈ బజార్లో తిరుగుతూ ఇంటింటికి రావాలి కాబట్టి వచ్చి మనకు వందనాలు చెప్పగానే మనం ఎంత ఉప్పిపోతామో. అవునా కాదా? మా ఇంటికి వచ్చారు, నా తల మీద చెయ్యేశారు, నాకు సెకండ్ ఇచ్చారు కదా, నాతో మాట్లాడారు, ఎంత ఆశ్చర్యమో. చూడండి, సృష్టికర్త అయినటువంటి దేవుడు పేరు పెట్టి పిలవటమే కాకుండా ఈరోజు నేను మీ ఇంట్లో బస చేయవలసి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేసే ప్రతి ఆక్రందన, ప్రతి ప్రార్థన ఆయనకు వినబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మాలి. నువ్వు అనుకుంటావు, నేనెంత ప్రార్థన చేసినా, నేనెంత మొరపెట్టినా నాకు కార్యము జరగట్లేదు అని నువ్వు అనుకుంటావు. నీ ప్రార్థన దేవునికి వినపడుతుంది. కానీ వెయిట్ చేయి. జక్కయ్య కూడా ఏమనుకున్నాడు, జక్కయ్య ఏమనుకున్నాడు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాడంట చూడాలని కదా. కానీ ఆ టైము దేవుడు ఆయనకు అనుగ్రహించి ఉన్నారు. కనుక మన దేవుడు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కానీ కాదు. ఎందుకు అంటే వాక్యములో ఉంది, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చెను. హల్లెలూయా. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారండి? ఎవరైతే నశించిపోవచ్చున్నారో వారిని వెదకి రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. నీవు నమ్మాలి. నువ్వు నశించిపోతున్నావా, ఆయన నిన్ను తప్పకుండా రక్షిస్తాడు. మనము రక్షించబడ్డాము అంటే దేవుని కృపే. అంతేకాని నీ వలన నీవు ఏదో ఒకవేళ దేవునికి ఏదో చేస్తావని మాత్రం కానే కాదు. నీవు నశించిపోతున్నావు, నిన్ను విడిచిపెట్టకూడదు. అలాగే విడిచిపెట్టేస్తే ఏమవుతుందో, అలా విడిచిపెట్టయితే సమరయ స్త్రీ ఏమైపోయేదో, తన బ్రతుకు కాలమంతా వెలివేయబడిన స్థితిలో ఉండేది. దేవునికి వరకు సాక్షిగా బ్రతకటానికి అవకాశము ఉండేది కాదు. అనేకులను దేవుని యొద్దకు నడిపించే భాగ్యం ఉండేది కాదు. ఆ విధవరాలకు ఉన్నటువంటి ఒకగానొక కుమారుడు చనిపోయాడు. అలాగే కోల్పోయినట్లయితే తన జీవితంలో అంతా శూన్యములాగా ఉండేదేమో. జక్కయ్యను కూడా దేవుడు అలాగే విడిచిపెడితే అక్రమాలతో, అన్యాయాలతో తన బ్రతుకు కొనసాగించేవాడేమో. కాబట్టి ఏ ఒక్కరూ నశించిపోవటం ఆయనకు ఇష్టము లేదు. ఆయన అందరినీ కూడా రక్షించటానికే ఈ లోకానికి వచ్చి ఉన్నారు. నశించిపోయే స్థితిలో ఉన్న సమరయ స్త్రీని రక్షించిన దేవుడు, నాయీన విధవరాలు కుమారుని బ్రతికించిన దేవుడు, జక్కయ్యను పలకరించి రక్షించినటువంటి దేవుడు నిన్ను కూడా సరి అయినటువంటి సమయంలో దర్శించబోతున్నాడు. హల్లెలూయా. నీవు నమ్మాలి. దేవుడు నిన్ను దర్శించేంత వరకు కూడా నీవు ఆయన వైపే చూడాలి, ఆయన వైపే చూడాలి. దేవుడు తప్పకుండా నీ నిరీక్షణ కోల్పోకుండా ఆయన నీకు సహాయము చేస్తారు. అయితే గమనించవలసింది ఏమిటంటే దేవుని పని దేవుని సమయంలో దేవుని ప్రణాళికగా జరుగుతుంది. హల్లెలూయా. దేవుని పని దేవుని సమయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది, నీ పట్ల నా పట్ల. ఆ ప్రణాళిక చొప్పున మాత్రమే దేవుడు జరిగిస్తాడు. దురదృష్టవశాత్తు మనం అడిగిన వెంటనే పని జరిగిపోవాలని మనం ఆశిస్తూ ఉంటాం, పని జరిగిపోవాలని. ఇప్పుడు కొట్లో ఉన్నటువంటి ఒక వస్తువు వెళ్ళి వెంటనే కొని తెచ్చుకోవచ్చు మనం, కానీ అన్నీ అలా జరిగేవి కానే కాదు. కాబట్టి దేవుడు తన సమయంలో కార్యము చేస్తారు తప్పకుండా. మన ప్రణాళిక ప్రకారం పని జరిగితే ఆ సమస్య అప్పటికి తీరినా ఒకవేళ మరలా వస్తుందేమో ఎవరికి తెలుసండి.
ఎవరికి తెలియదు. కాబట్టి దేవుని వైపు మనము చూడాలి. అయితే దేవుని ప్రణాళిక ప్రకారము జరిగితే శాశ్వత పరిష్కారం ఉంటుంది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంత మాత్రము కూడా బెదిరిపోవటానికి వీల్లేదు. నువ్వు బెదిరిపోకు, అసలు అలసిపోవద్దు, నువ్వు సొలసిపోవద్దు. ఏ విషయములో కూడా దేవుడు నిన్ను త్వరలో దర్శించబోచున్నాడు. ఆయన కొరకే చూడు, ఆయన వైపే చూడు. అలసిపోకుండా, బెదిరిపోకుండా, సొలసిపోకుండా నువ్వు దేవుని వైపే చూడు. ఆయన నిన్ను తప్పకుండా దర్శిస్తాడు. సమరయ స్త్రీని రక్షించడానికి మధ్యాహ్న వేళలో కలిసినటువంటి దేవుడు నిన్ను కూడా దర్శించబోచున్నాడని నువ్వెన్నడూ కూడా మర్చిపోవటానికి వీల్లేదు. సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకోవటానికి అక్కడికి రాగా యేసుప్రభు వారు ఏమంటున్నారు అంటే 7వ వచనములో ఒక మాట అంటున్నారు. ఏమని? నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. హల్లెలూయా. ఏమని అడుగుతున్నాడండి? నాకు దాహమునకిమ్మని ఆమెను అడుగుచున్నాడంటే ఇక్కడ మనకు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు కనబడతా ఉంటాయి. ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుప్రభు వారు దైవ కుమారుడు. అవునా? యేసుప్రభు వారు దైవ కుమారుడు. ఆయన సశరీరుడుగా ఈ లోకములో జన్మించాడు. జన్మించినందువలన 2 సార్లు ఆయన దప్పికొన్నట్లుగా బైబిల్ గ్రంథములో మనం చూస్తాం. 2 సార్లు నేను దప్పికొన్నాను అన్నట్లుగా బైబిల్లో మనం చూస్తాం. ఒకసారి యాకోబు బావి దగ్గర, 2వసారి సిలువలో వేలాడుచున్నప్పుడు. అవునా? చూడండి, లేఖనము నెరవేర్పుక ఆయన నీలా నాలా దప్పికొన్నారు. మనం నిజంగా పరిశీలిస్తే ఆయన నిజమైనటువంటి దాహము లేదంటే ఆకలి ఏంటి అని మనం చూస్తే ఇదే అధ్యాయంలో వ్రాయబడింది. 4వ అధ్యాయంలోనే మనకి వ్రాయబడి ఉంది. నశించిపోయే ఆత్మలను వెదకి రక్షించడమే ఆయన దాహము, ఆకలి. హల్లెలూయా. క్రీస్తులో రక్షించబడి వెలిగించబడినటువంటి మనమందరము కూడా, అంటే నీకు ఆ దాహం ఉందా? లేదంటే ఇప్పుడే నీవు పొందుకో. దేవుడిచ్చినప్పుడే నువ్వేం చేయాలి? పొందుకుంటూ ఉండాలి. చూడండి, 2వదిగా మనం చూస్తే సమరయ స్త్రీ యొక్క ఇతరులను గౌరవించేటువంటి, మర్యాదనిచ్చేటువంటి లక్షణం మనకు కనిపిస్తుంది. సమరయ స్త్రీ ఇతరులను గౌరవించేటువంటి, మర్యాదనిచ్చేటువంటి లక్షణం మనకి కనిపిస్తుంది. క్రింద వచనాలు చూసుకుంటే ఎప్పుడైతే యేసయ్య దాహమునకిమ్మని ఆమెను అడిగారో వెంటనే ఆమె ఆశ్చర్యపోయింది. ఫస్ట్ ఆమె ఏమైంది? ఆశ్చర్యపోయింది. మొదటి భాగంలో చెప్పిన విధంగా అనేక వందలాది సంవత్సరాల నుండి మనం యూదులకు సమరయులకు ఏముంది? వైరము, శత్రుత్వం ఉంది. అవునా? అనేక వందల సంవత్సరాల నుంచి కూడా వారికి ఏమాత్రము కూడా పడదు. అయితే ఇక్కడ శత్రువు మొట్టమొదటగా కనబడి ఏమైనా సహాయము అడిగితే శత్రువు మీద ప్రతీకారము చేయకుండా, సూటిపోటి మాట్లాడకుండా ఎంతో నమ్రతతో అడుగుతుంది. ఈమె అడుగుతుందా? ఏమని అడుగుతుంది? యేసయ్యను, యూదుడవైన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావు. ఆయన యూదుడని ఈమెకు తెలుసు, గుర్తించింది. కాబట్టి ఇప్పుడు ఈమె అంటుంది కదా, అయ్యో నీవు శత్రువు అని చెప్పి, నీకు నాకు పడదని చెప్పి అనకుండా, యూదుడవైనటువంటి నీవు, నేను సమరయ స్త్రీని కదా, మమ్మల్ని అంటే నేను వెలివేయబడిన స్త్రీని, పనికిరాని దానను ఒప్పుకుంటుంది. ఇలాంటి స్త్రీనైనటువంటి నన్ను దాహమునకిమ్మని ఎలాగు నీవు అడుగుచున్నావు. ఎందుకంటే మనము యూదులు తాము గొప్పవారమని, సమరయులు పాపులని, అంటరాని వారని పరిగణిస్తున్నట్లుగా మనం చాలా విషయాలలో మనం చదువుకుంటూ ఉంటున్నాం కదా. అందుకే ఆమె అలాగూ అడిగినట్లుగా మనం చూస్తున్నాం. మరో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఈ సంభాషణ అంతటిలో ఆమె యేసయ్యని అయ్యా అని సంబోధిస్తుంది. చదివారా మీరు ఎప్పుడైనా? అయ్యా అని సంబోధిస్తుంది. యేసయ్య జాతి ప్రకారం ఆమెకు శత్రువైన ఇప్పుడు ఆమె ఏమి ఇస్తుంది? గౌరవం ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో నాలో అలాంటి మంచి లక్షణం అనేది ఉందా అంటే దేవుని బిడ్డగా ఆమె గుర్తించక ముందే ఆమెలో ఆ లక్షణం కనిపిస్తుంది. దేవుని పిల్లలుగా మార్చబడినటువంటి మనము అంటే రక్షించబడినటువంటి మనము, దేవుని పిల్లలుగా పిలువబడుచున్నటువంటి మనకు మంచి లక్షణాలు ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ సమరయ స్త్రీ యేసయ్యకు నీరు అంటే దాహమును ఇవ్వటానికి ఈమెం చేసిందండి? సిద్ధపడిందా లేదా? సిద్ధపడింది. అయితే ఇక్కడ మరో చిక్కు ఏంటంటే సమరయుల నీటిని ఆహారాన్ని యూదులు ఎంత మాత్రం కూడా సేవించరు సరికదా. వారి వస్తువులను కూడా వారు తాకరన్నమాట. అయితే మరోసారి అందుకే ఏం తిరిగి మరలా అడుగుతుంది. మరలా ఏం చేస్తుంది? అయ్యా మీరు మా వస్తువులు ముట్టుకోరు కదా, మీకు నీరు చేదుకోవడానికి ఏమి లేదంటుందండి. ఎందుకు అడుగుతుంది ఆ మాట? దాహమునకిమ్మని యేసయ్య ఆమెను అడిగారు, కానీ నీకు నాకు ఇది కదా అని చెప్పి ఆమె మాట్లాడింది. కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మాట ఎందుకు అడుగుతుందంటే వీళ్ళను ముట్టుకోరు, వీళ్ళ వస్తువులు కూడా వారు ముట్టుకోరు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమంటుంది? మా వస్తువులు మీరు ముట్టుకోరు కాబట్టి దేవుణ్ణి అడుగుతుంది, మీకు నీరు చేదుకోవడానికి ఇక్కడ ఏమీ లేదు కదా, మరి నాకు ఎలా జీవజలము ఇస్తారు? హల్లెలూయా. అక్కడ కొంత డిస్కషన్ జరిగింది, మనందరికీ తెలిసిన విషయమే. దేవుడు మాట్లాడారు, నీవిచ్చి నీళ్లు త్రాగితే మరలా నేను దప్పికొంటాను, నేనిచ్చి నీళ్లు త్రాగితే అన్నటికీ నీవు దప్పికొనవని దేవుడు మాట్లాడారు. అప్పుడు దేవుడిని ఆమె అంటుంది అనమాట. అప్పుడు అంటుంది, నా దగ్గర అయితే నేను నీళ్లు చేదుకోవడానికి తాడుంది లేదా ఒక వస్తువు అనేది ఉంది, కానీ నీ దగ్గర ఏమీ లేదు కదా, నీవు నీళ్లు తోడి నాకెలాగూ ఇస్తావు అంటే మా వస్తువులు మీరు ముట్టుకోరు కాబట్టి. చూసారు ఎంత ఆలోచించిందో. కాబట్టి ఇక్కడ ఆమెకు యేసయ్య జవాబిచ్చారు ఏమని? తన నిజమైన దాహం ప్రజలకు నిత్య జీవం ఇవ్వడం అని చెప్పి చక్కటి జవాబునిచ్చారు. నిత్య రక్షణ, నిత్య రాజ్యము ఇవ్వడమే తన దాహం అని చెప్పి దేవుడు ఆమెతో మాట్లాడి ఉన్నారు. అక్కడ స్టోరీ మనకు తెలుసు కదా, ఏమని మాట్లాడి ఉన్నారు? నేనిచ్చు నీళ్లు తాగితే ఎన్నడూ కూడా నీవు దప్పిక కొనవు అని చెప్పి, నేనిచ్చు నీళ్లు ఎలాంటివన్నారు? నేనిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండెను అని ఆమెతో చెప్పి ఉన్నారు. హల్లెలూయా. చూడండి, మూడవదిగా మనం చూస్తే సమరయ స్త్రీకి ఉన్నటువంటి లేఖనాల మీద అవగాహన, చరిత్ర మీద అవగాహన మనం చూస్తాం. ఆ సమరయ స్త్రీకి లేఖనం మీద ఒక అవగాహన ఉంది, అలాగే చరిత్ర మీద కూడా ఆమెకు ఒక అవగాహన అనేది ఉంది. కాబట్టి ఈ 4వ అధ్యాయం పూర్తిగా చదివితే ఈ సమరయ స్త్రీకి లేఖనాల మీద ఎటువంటి పట్టు ఉందో మనకు తెలుస్తుంది. ఒకటి మనం చూస్తే 12వ వచనం ప్రకారము ఆ బావి తానును తనకు కదా, ఆమె ఏమంటుంది? తానును తన కుమారులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని అడిగింది. ఇక్కడ అది యాకోబు బావి అని మొత్తం అందరికీ తెలుసు కదా. అయితే ఆమె యేసయ్యతో ఏమంటుంది? మన తండ్రి అయిన యాకోబు. ఏమంటుంది? మన తండ్రి అయిన యాకోబు. అంటే యూదులకు, సమరయులకు అందరికీ తండ్రి యాకోబు. చూడండి, పరోక్షంగా చెప్తుంది, నీవు నేను అందరూ ఒకే తండ్రి బిడ్డలము అని. హల్లెలూయా, హల్లెలూయా. నీలో నాలో కూడా ఇంకా అంటరానితనం అనేటువంటి ఆ దుర్గణము ఉందా? ఒకవేళ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటిది ఉన్నట్లయితే ఇప్పుడు మనం ఏం చేయాలండి? దానిని తీసివేసుకోవాలి. ఈ లోకంలో ఎవరు కూడా అంటరాని వారు లేరు. అందరిని దేవుడు ఒకేలాగా ప్రేమిస్తున్నాడు. చెడ్డవారిని చూసి వ్యసన పడకము అని దేవుని వాక్యం ఉంది, అవునా? ఉందా? కీర్తనల గ్రంథంలో ఉంది కదా. కాబట్టి చెడ్డవారిని చూసి మనం ఏం చేయకూడదు? వ్యసన పడకూడదు. 37:1 మనకు తెలియచేయబడద్ది. మనం చూస్తే 20వ వచనం ప్రకారము తనకు చరిత్ర తెలుసు. ఎలాగూ అంటే ఇంతకుముందు చెప్పినట్లుగా సమరయులు మొదట గెరీజీము కొండపై ఒక మందిరాన్ని కట్టుకుంటే ఒక యూదురాజు దానిని ఏం చేశాడు? పడగొట్టాడని చెప్పాను కదా.
అప్పుడు సమరయులు షెకెం మీద, ఆ కొండ మీద, షెకెము కొండ మీద మందిరము కట్టుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అదే విషయం ఆమె చెబుతుంది. యేసయ్య అంటున్నారు, కొండ మీద కాదు, ఆయనని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని. హల్లెలూయా. ఆయనను ఆరాధించువారు ఎక్కడో కాదంట. ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి అని. 25వ వచనం ప్రకారం మనం చూస్తే, క్రీస్తు అనబడే మెస్సయ్య వచ్చునని నాకు తెలుసు. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు సమస్తమును మాకు తెలియజేయను. అంటే ఇప్పుడు ఏమకి లేఖనాలు, చరిత్రలు తెలుసా లేదా? ప్రతిదీ యేసు ప్రభుతో ఆమె ఎత్తి మాట్లాడుచుంది, లేఖనాలు, చరిత్రలు. కాబట్టి ఈ వచనం ప్రకారం మనకు క్షుణ్ణంగా అర్థమైంది ఏంటంటే, తన జీవితం ఎలాంటిదైనా కానీ, అంటే తన ఎలాంటి స్థితిలో కొనసాగుతున్నా కానీ ఆమెకు దైవభక్తి, లేఖనాలు చదివేటువంటి అలవాటు ఉంది అని మనం తెలుసుకోవాలి. చాలామంది ఎలాంటి స్థితిలో ఉన్నా, అంటే దేవుణ్ణి, మన క్రైస్తవులుగా పిలువబడేవారు ఒకవేళ బైబిల్ని, లేదంటే ఒకవేళ దేవుని ఎరుగినటువంటి వారు వారి వారి గ్రంథాలను చదివే అలవాటు చాలామందికి ఉంటుంది. బాగా చదువుతారు. దేవుణ్ణి తెలుసుకోకపోని, దేవుల్లో ఎదిగినా ఎదగకపోయినా వారు మాత్రము ఆ గ్రంథాలను చక్కగా చదివి వాటిలోని భావాలను వారు అర్థం చేసుకుని వాటి జ్ఞాపకం ఉంచుకుంటారు. కాబట్టి వాటిని ఎత్తి వారు మాట్లాడుతూ ఉంటారు. అదే రీతిలో ఇక్కడ కూడా మనకి ఈ స్త్రీ కనబడుతూ ఉంటుంది. బైబిల్లో ఆమెతోనే చెప్పారు యేసయ్య, ఆ మెస్సయ్యను నేనే అంటున్నారు. ఆ మెస్సయ్యను నేనే అంటున్నారు. ఎంతవరకు సమరయ స్త్రీ ఒక వ్యభిచారినని, క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తినని ఒకవేళ విని ఉండొచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెలో ఉన్న మంచి లక్షణాలను మనం చూడాలి. ఒకవైపే మనం చూడటానికి వీలేదు. ఆ మంచి లక్షణాలు అసలు ఈరోజు మనకున్నాయా లేదా? అంటే మనం దేవుని తెలుసుకున్నాం, దేవుని బిడ్డలుగా పిలువబడుచున్నాం, కానీ ఆ మంచి లక్షణం మనలోకి అసలు ఇంకా వచ్చిందా లేదా అనేది కూడా ప్రాముఖ్యమే కదా. మనం ఊరికే ప్రార్థనకు వచ్చాము వెళ్ళిపోయాము అన్నట్లుగా ఉంటారు. ఇంకెంత మాత్రము కూడా బైబిల్ని చదవరు. దేవుని గురించి అసలు ఏంటి అనేది, ఈ ప్రవక్త గురించి ఏంటి, ఈ దైవజనుని గురించి ఏంటి, ఈ స్త్రీ గురించి ఏంటి, అసలు ఏ విషయంలో కూడా చదవరు. చదివి తెలుసుకోరు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే మనలో ఒక మంచి లక్షణాలు అనేవి ఉండాలి. మనం వాక్యాలను చదవాలి, చరిత్ర తెలుసుకోవాలి. దేవుడు కొంత సమయం ఇస్తున్నారు. అందరికీ లేకపోయినా చాలామందికి సమయం అనేది ఉంటుంది. కనుక తప్పకుండా దేవుని వాక్యాన్ని చదవండి. అప్పుడు మనకు ఒక మంచి లక్షణాలు ఏర్పడతా ఉంటాయి. ఈమెలో ఉన్నటువంటి శత్రువుని ప్రేమించేటువంటి ఒక లక్షణము, గౌరవం ఇచ్చేటువంటి ఒక లక్షణము, అలాగే ప్రతీకారము చేయకుండా క్షమించే లక్షణం. నా దగ్గరకే వచ్చాడు కదా, శత్రువు అని చెప్పి చూడలా, ప్రతీకారము తీర్చుకోవాలని అనుకోలేదు. అలాంటి మంచి లక్షణాలు, లేఖనాలను చదివేటువంటి మంచి లక్షణాలు ఈమెలో మనకు కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు అసలు ఈరోజు నీకున్నాయా లేదా అనేది మనం ఏం చేయాలండి? పరీక్షించుకోవాలి. ఒకవేళ లేనట్లయితే దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకో. నేను కూడా ఈ రోజు నుంచి చక్కగా వాక్యాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి, బైబిల్ను చదవాలి. చదవటం అంటే పిల్లలు చక్కగా చదువుకుంటూ వెళ్ళిపోయినట్లుగా కాదండి. చదవటం అంటే నువ్వు చదువుతున్నావు అంటే నీ హృదయములో అది భద్రపరచబడాలి. ఊరికే చదివినట్టుగా నటన చేసేవారు చదువు వేరు. తల్లిదండ్రులు చూస్తున్నారని చెప్పి పుస్తకం తెరిచినట్టుగానే ఉంటారు, కానీ వారు చదవరు. మనమేమనుకుంటాం, మన పనిలో మనం ఉండి అటు ఇటు తిరుగుతూ చూస్తూనే ఉంటాం, చదువుతున్నారులే అనుకుంటాం, కానీ వారు చదవరండి. చదువుకోవాలి అన్నటువంటి ఆలోచన వారికి ఉండదు. ప్రియమైన దేవుని బిడలారా, ఒకవేళ తల్లిదండ్రులు కొంచెం అటు వెళ్తే చాలు, మనం ఏదో ఒకటి ఆలోచించుకుందాం, చూద్దాము, ఏదో ఒకటి అంటే చదువుకుండా అలాగ ఉందాం అనేటువంటి ఆలోచన వరకు ఉంటుంది. కానీ నేను చదవాలి, ఇది నాకు గుర్తుండిపోవాలి అనేటువంటి పట్టుదల ప్రతి ఒక్కరికి, చదువుకునే పిల్లలైనా దేవుని కలిగినటువంటి మనకైనా ఎవరికైనా సరే ఒక పట్టుదల అనేది
ఉండాలి. ఆ పట్టుదలే నిన్ను ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. ఒకానొక సమయంలో ఒకవేళ శత్రువు వచ్చి నిన్ను ఓడించుతున్నప్పుడు, అపవాది వచ్చి నిన్ను భయపెట్టుచున్నప్పుడు ఇది నీకు తోడుపాటుగా ఉంటుంది. పిల్లలకు చదువు బాగా చదివినప్పుడు, అది గుర్తుపెట్టుకున్నప్పుడు ఎగ్జామ్స్లో వారికి అది ఎలా తోడుగా ఉంటుందో, అలాగే దేవుని పిల్లలైనటువంటి ప్రతి ఒక్కరికి వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటే నీకు వచ్చిన బలహీనతలోనైనా, సమస్యలోనైనా, ఆర్థిక పరిస్థితుల్లోనైనా, కుటుంబంలోనైనా, ఒకవేళ అపవాది నిన్ను శోధిస్తున్నా ఈ వాక్యము నీకు తోడుపాటుగా ఉంటుంది. నువ్వు బలహీనం అవ్వకుండా, జారిపోకుండా, పడిపోకుండా, తొట్టిల్లిపోకుండా, వెనక తట్టు చూడకుండా నీకు ధైర్యమునిస్తుంది ఆ వాక్యము. హల్లెలూయా. ఎందుకంటే అది నీకు జ్ఞాపకం ఉంటుంది కాబట్టి. అలాంటి స్థితి మనందరికీ కావాలి అని ప్రభువు ఈరోజు కోరుకుంటున్నారు. కనుక ఇది కావాలి అంటే ఊరికనే వచ్చేది కానే కాదు. మనం శ్రమ పడాలి, కష్టపడాలి, ఓర్పుతో దానిని జాగ్రత్తగా చదివి జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే తప్పకుండా దేవుని కృపను మనము పొందుకుంటాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు మనతో కొన్ని విషయాలు మాట్లాడి మనకు తెలియజేసి ఉన్నారు. నిజమే, మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని వాక్యము నిన్ను బలపరుస్తుంది, ఆదరిస్తుంది. అలాగే నువ్వు కృంగిపోతున్నప్పుడు నిన్ను లేవనెత్తుతుంది. అలాగే నీవు నిర్లక్ష్యముగా, అనాలోచనగా ఉంటే నిన్ను గద్దిస్తుంది. ఏ విధముగానైనా వాక్యం పనిచేస్తుంది. ఎందుకంటే అది రెండంచులు కలిగిన ఖడ్గము. కాబట్టి నీవు అనాలోచనగా ఉన్నావా, నిన్ను ఖండిస్తుంది, గద్దిస్తుంది, బుద్ధి చెబుతుంది. ఒకవేళ నీవు దేవునిలో ఎదుగుచు ఈ లోకములో అపజయములో ఉన్నావా, కృంగిపోతున్నావా, బలహీనంగా ఉన్నావా, ఏ తోడు లేదని, నన్ను ఎవరు కూడా పట్టించుకోరని, నేను త్రోసివేయబడిన దానను, వెలివేయబడిన దానను, ఏ ఆధారము లేని దానను, నువ్వు ఒకవేళ నేను ఎలాంటి స్థితిలో ఉన్నా నా దేవుడు ఒకవేళ నాకు అసలు సహాయము చేస్తాడా, నన్ను క్షమిస్తాడా అనేటువంటి విషయంలో నీవు ఉన్నట్లయితే నువ్వు ప్రార్థన చేయి. సమరయ స్త్రీని రక్షించిన దేవుడు, నాయీను అనేటువంటి గ్రామములో ఉన్న విధవరాలికి సహాయము చేసిన దేవుడు, జక్కయ్యతో మాట్లాడిన దేవుడు, వారు ముగ్గురిని దర్శించిన దేవుడు ఈరోజు నిన్ను దర్శించడా అంటే తప్పకుండా దర్శిస్తాడు. తప్పకుండా దేవుడు నిన్ను దర్శించటానికే ఇష్టపడుతున్నాడు. ఆయన నీతో మాట్లాడుచున్నాడు నిన్ను దర్శించటానికే. నువ్వు నిర్లక్ష్యముగా ఉండకుండా నా దేవుడు నాతో మాట్లాడుచున్నాడు, నా దేవుడు నాకు తప్పకుండా సహాయం చేస్తారు, నేను ఎందుకు కృంగిపోవాలి, నన్ను ఆదరించే దేవుడు, నాకు తోడుగా ఉండే దేవుడు, నాతో మాట్లాడే దేవుడు, నాతో కలిసి ఉండే దేవుడు నాకున్నాడు కదా. ఈ లోకంలో లేని వారి గురించి నేను ఎందుకు భయపడాలి, బాధపడాలి, కృంగిపోవాలి, సహాయము చేయని వారి వైపు నేను ఎందుకు చూసి ఏడవాలి. ఇంత కృప చూపిస్తున్న దేవుడు నాకున్నప్పుడు నేను ఎందుకు ఎలాగ ఉండాలని నువ్వు దేవుని వైపు చూడు. దేవుని కృపను పొందుకుంటావు. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవా, మా రక్షకుడా, ఈ రాత్రి నాయన మాతో మీరు తేటగా సూటుగా మాట్లాడారయ్యా, మీకు వందనాలు. విత్తబడిన ప్రతి విత్తనము కూడా బిడ్డల హృదయాలలో నూరంతలుగా ఫలింపబడటానికి మీ సహాయము దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక నాయనా హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమరు వేసుకునేటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని మీరు దయచేయండి. దయగలిగిన దేవాధిపతి, ప్రతి ఒక్కరూ కూడా నాయన మీ మాట చొప్పున మీరు మాట్లాడుచున్నప్పుడు వారి హృదయము తెరవబడి వారిలో ఏ పాపమైతే దాచబడి ఉందో సమరయ స్త్రీ వలె మీ యొద్ద ఒప్పుకుని విడిచిపెట్టి కనికరించబడటానికి సహాయం చేయండి. దయగలిగిన దేవా, నాయీను అనేటువంటి నాయన గ్రామంలో ఉన్న విధవరాలు ఏకైక కుమారుడు చనిపోయాడని వేదనలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినైనా ఆ తల్లిని ఓదార్చి చనిపోయిన కుమారుని బ్రతికించి అప్పగించినటువంటి దేవుడు అయ్యా. ఈరోజు ఆ ధైర్యము నాయన
ఏ విషయంలోనైనా మాకు తప్పకుండా సహాయము చేస్తావని నీ వైపే చూసినప్పుడు ఏ ఆధారము లేనటువంటి, ఏ దిక్కు లేనటువంటి మమ్మలను నాయన మా దిక్కైనటువంటి దేవుడువు నీవే అని గుర్తించటానికి మీ సహాయమును దయచేయండి అయ్యా. ఒకవేళ అన్యాయముతో అక్రమముతో జీవిస్తున్నా ఆ దేవుణ్ణి నేను సేవించాలి, నేను చూడాలి అని ఎప్పుడైతే ఆ హృదయంలో ఒక మంచి ప్రేరణ వస్తుందో ప్రభువా, అంటే దానిలో ఏమాత్రము కూడా అక్రమము లేదు, అన్యాయం లేదు, నిన్ను ఏదో రీతిగా వాడుకోవాలని కాదు, మీ నామము పేరటనైనా చెప్పుకొని ఏదో సాధించాలని కాదు, ఎలాంటి కల్మషము లేనటువంటి మనసుతో కోరుకున్నాడు కనుక ఆ బిడ్డ దగ్గరకు మీరు ఆ గ్రామంలోనికి వెళ్ళి పేరు పెట్టి పిలిచి తన ఇంట్లో ఉండటానికి, బస చేయటానికి ఇష్టపడినటువంటి గొప్ప దేవుడివి. మేము నీ వైపే చూస్తున్నప్పుడు నాయన, నా దేవుడు నాకుంటే చాలని మేము ఆశపడినట్లయితే తప్పకుండా మాతో ఉంటావనేటువంటి గ్రహింపునైనా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ఈ రాత్రి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తుండగా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.